నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు చాలండి, అది మహానందమని ఎంచుకొనుడి. చిన్ని ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. స్తోత్రమునైనా పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకే స్తుతి స్తోత్రం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఎంతవరకునైనా కొడుకులో ఉండి మాతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. మరి ఇంతవరకునైనా ప్రభా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండండి. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నీ బిడ్డలమైన మేము ఈ వాక్యము ద్వారాగా ప్రభా నేను మీరు మాకు ఏదైతే పాఠం నేర్పించాలనుకుంటున్నారో, ఏదైతే పాఠము మా జీవితంలో మీరు నేర్చుకోవాలని మీరు ఆశపడుతున్నారో, ఆ పాఠాలు మీరు నేర్చుకోవడానికి కృప చూపించండి. కూడి వచ్చిన సంఘముతో మీరు మాట్లాడండి నైనా. నిలబడినటువంటి దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతం నుంచి మీరే మాట్లాడండి ప్రభా. నీ దాసుని అరికాలు మొదలుకొని నన్నైతే వరకు కూడా ప్రభా మీ స్వాధీనములు ఉంచుకోండి తండ్రి. అల్పుడు నా భాగ్యుడునైనా ఈ సమయం ముందు మీ సన్నిధానం నిలబడి ఉన్నాను తండ్రి. నైనా మీ ఆత్మచేత సంధించండి తండ్రి. నైనా నా పెదవులు కాదనైనా ప్రభా, మీరే నా పెదవుల ద్వారా ప్రభు నీ బిడ్డల మనం అందరితో మాట్లాడండి. గుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వినగల చెవులు, గ్రామకుల హృదయం అంగీకరించే మనసు ఆనందించే ఆత్మను దయచేయమని నైనా మీ ఆత్మ సహాయం మాకు అనుకరించి ఆత్మ చేతనైనా ఈ కూడుకను మీరే నడిపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాట పరీక్ష, ఓర్పు, అలాగే శోధన. ఇది మనం ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మానవుని జీవితంలో కలుగుతున్నటువంటి మరి ఈ కార్యాలను, క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటే మానవుని జీవితంలో పరీక్ష కలుగుతుంది, మానవుని జీవితంలో ఓర్పు కావాలి, మానవుని జీవితంలో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయినా మీరు మహానత్మగా ఉండండి అని బైబిల్ మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా, శ్రమలు వచ్చినప్పుడు మనం బాధపడకుండా, మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలాగైతే దేవునిలో నిలకడగా ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, దేవునిలో మనం ఎలాగ ఆనందించాలో ఈ రాత్రి కొద్ది విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందామండి. దేవుని ఉద్దేశం ఏమిటంటే, శ్రమలు మనకు రావడానికి దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. మనకు శ్రమలు రావడానికి, శ్రమలు మనలకు దేవుడు అనుమతించడానికి దేవునికి ఒక ఉద్దేశం ఉందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మనకు శ్రమలు వస్తున్నాయి అంటే, శ్రమల ద్వారా దేవుడు నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకురావాలని ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక. శ్రమల ద్వారా నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకుని రావాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశీర్వాదం. అంటే మనకు పరిపూర్ణత లేదండి, మనం పరిపూర్ణం కాదా అంటే, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నిర్మించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిపూర్ణతలో జీవించుతున్నటువంటి వారే. అయితే మొట్టమొదటిగా దేవుడు ఆదామును పరిపూర్ణతతోనే దేవుడు చేశాడు, పరిపూర్ణతగానే దేవుడు నిర్మించాడు ఆదామును. అయితే ఆదాము అవ్వలు చేసినటువంటి ఆజ్ఞాతి క్రమం వలన వారిలో ఉన్నటువంటి పరిపూర్ణత పోగొట్టుకుని ఏదేను తోటలోంచి వారు బయటకు వెళ్ళగొట్టబడ్డారు. అంటే ఎప్పుడైతే వారు తప్పు చేసి పాపం చేసి ఏదేను తోటలోంచి బయటకు వెళ్ళగొట్టబడిన తర్వాత వారిలో పరిపూర్ణత లోపించింది. అది దేవుని యొక్క వాక్యము యొక్క సారాంశం. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము, ఆ స్వరూపము పోగొట్టుకున్నారు వారు. ఏట స్వరూపము? తన పోలుకు చెప్పున దేవుడు నరులను సృష్టించాడు. ఆదాము అవ్వలను తన పోలుకు చెప్పిన నరులను సృష్టించుదాము రండి అని ఆది కాండంలో దేవుడు చెప్పి ఆయన పోలికను వారికి సంతరించి ఆ పోలిక ద్వారాగా వారిని సృష్టించినప్పుడు
వారు ఎప్పుడైతే పాపం చేస్తారో పాపం చేసినప్పుడు పోలికను వారు పోగొట్టుకున్నారు. దేవుడు మొదటగా ఆయన స్వరూపమందు నరులను చేశాడు. వారిలో జీవవాయువును ఊదాడు. జీవవాయువు ఊదగానే వారు జీవించు ఆత్మలుగా వారు తయారయ్యారు. ఎప్పుడైతే పండు తిన్నారో, తినొద్దన్నటువంటి పండు తిన్నారో, ఆజ్ఞాతిక్రమం చేసినప్పుడు వారిలో ఉన్నటువంటి దేవుని స్వరూపం వారిలో పోగొట్టుకున్నారు. మనలను ఆయన స్వరూపంలోనికి తీసుకురావాలని దేవుడు సదుద్దేశంతో సంకల్పించి ఈ రోజున నిన్ను నన్ను మరలా పరిపూర్ణులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా లేఖనంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనలను పరిపూర్ణతలోనికి తీసుకుని రావడానికి ఏం చేస్తున్నాడంటే కొన్ని ప్రణాళికలు ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా మనలను దేవుడు ఆయన పరిపూర్ణతలోనికి మనలను సృష్టించడానికి, మరలా తయారు చేయడానికి, మరలా మలచడానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపడ్డప్పుడు జరుగుతున్నటువంటి సంభవాలలో ఒక సంభవం మనకు వచ్చేటటువంటి శ్రమలు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శ్రమల ద్వారా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే దేవునికి దగ్గరగా తీసుకురావాలని ఒక ఉద్దేశము. రెండవది, నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి నీలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి మరలా దేవుని బిడ్డగా పరిపూర్ణత పొందుకోవాలనేటువంటి ఆలోచన కలిగి దేవుడు నిన్ను శ్రమల ద్వారాగా ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఈ సందర్భంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి, ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయము 2వ వచనాన్ని సందర్భంలో మనం చదువుతామండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడండి ఒకసారి. నీవు లేచి కొమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియజేయుదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా కుమ్మరివాడు సారె మీద తన పని చేయుచుండెను. కుమ్మరి జిగటమట్టితో చేయుచున్న కొండ ఆయన చేతిలో విడిపోగా ఆ చిగటమన్ను మరలా కుమ్మరి తీసుకుని తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కొండ చేసెను. ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇర్మియా ప్రవక్త ఏం చెప్తున్నాడు? ప్రభువా, ఈ ప్రజలు చెడిపోయారు, నాశనం అయిపోయారు, పడిపోయారు, దుర్మార్గులు అయిపోయారు, కనుక వీరిని మరలా నువ్వు కొట్టునైనా సరిచేయనైనని ఇర్మియా ఇశ్రాయేలు గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇర్మియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇర్మియాకి దేవుడు ఒక సూచన చూపించాలనుకున్నాడు, ఒక విషయాన్ని తెలియచేయాలనుకున్నాడు ఇర్మియాకి దేవుడు చెప్పిన ఒకవేళ అర్థం చేసుకోలేడేమో అనుకుని దేవుడు కుమ్మరవాని ఇంటికి ఇర్మియాని వెళ్ళమని దేవుడు చెప్పాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా కుమ్మరవాని ఇంటికి పొద్దున్నే లేచి వెళ్ళాడు. కుమ్మరవాని ఇంటికి పొద్దున్నే లేచి వెళ్ళేసరికి కుమ్మరివాడు ఏం చేస్తున్నాడండి, జిగట మన్ను తీసుకుని దాన్ని మెత్తగా తొక్కి మెత్తన చేసి రాళ్ళు లాట ఏమి లేకుండా చేసి చక్కగా సారె మీద పెట్టి కుండ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కుండలు చాలా చేశాడు. ఇర్మియా వచ్చేసరికి ఇంకో కుండ తయారు చేస్తున్నాడేమో. ఆ కుండ తయారు చేస్తున్న సందర్భంలో ఆ సారె మీద మట్టిని పెట్టి కుండ తయారు చేస్తున్నప్పుడు ఆ కుండ ఈ కుమ్మరవాని చేతిలో తయారు చేస్తుండగానే విడిపోయింది. అంటే తయారు చేస్తున్నట్టు కొండే పాడయింది. కొండ స్వరూపము రాలేదు. రాకపోతే దానిని పక్కన పడేయకుండా కుమ్మరివాడు మరలా ఆ జిగట మట్టిని తీసుకుని తారి మీద మరలా ఉంచి దానిని తనకు యుక్తమైనటువంటి మరొక పాత్రగా దాన్ని మరలా పాత్రగా చేయడం ఇక్కడ ఇర్మియా ప్రవక్త చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా ప్రవక్త చూసేసరికి కుమ్మరివాడు జిగటమన్నితో సారె మీద పెట్టి ఆ కుండను తయారు చేయడం ఇర్మియా ప్రవక్త చూస్తాడు. ఏంటి దేవుడు ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు, నన్ను ఏం చూడమన్నాడు, నన్ను చూశాను బాగానుంది, ఏంటి ఇది విషయం, ఏంటి కథ ఏంటి అని ఇర్మియా ప్రవక్త అనుకుంటున్నాడు. సారంటే తెలుసమ్మా మీకు? ఏమ్మా, పండగలకి పాపాలకు పట్టుకెళ్ళి సారి కాదు, మీరు కొట్టుకునే సారి కూడా కాదు. సారి అంటే ఏంటో తెలుసండి, బండి చక్రం లాగా చిన్న చక్రం ఉంటుంది. దానిని
కింద పెట్టి తిప్పడానికి అనువుగా ఒక ఏర్పాట్లు చేసుకుంటాడు. దాన్ని తిప్పుతూ ఉంటాడు, చక్రాన్ని కర్రతో చక్రాన్ని తిప్పుతాడు. తిప్పినప్పుడు అది గిరగిరా తిరుగుతూ ఉంటుంది. తిరిగేదాని మధ్యలో మట్టి వేస్తాడు, మట్టి ముద్ద వేసి ఆ మట్టి ముద్దను ఏం చేస్తాడంటే చేతులతో ఆ మట్టి ముద్దను పట్టుకున్నప్పుడు మట్టి ముద్ద ఏమవుతుందంటే ఒక రూపం వస్తుంది. జాడి కావాలితే జాడి వస్తుంది, కొండ కావాలితే కొండ వస్తుంది, దాక కావాలితే దాక వస్తుంది. మీరు సంతల్లో గట్రా ఎక్కడైనా మట్టి కుండలు చూస్తున్నప్పుడు ఆ మట్టి కుండలు తయారు చేసే కుమ్మరి ఆ సారి మీద వాటిని తయారు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా ప్రవక్తను ఎందుకు అక్కడ పంపించాడంటే ఆ కుమ్మరి వాడు చేస్తున్నటువంటి కుండ తన చేతిలో విడిపోయినప్పుడు దాన్ని పక్కన పడేయలేదంట. ఎక్కడ పడేయలేదు? పక్కన పడేయలేదు. కుమ్మరి మంటితో కుండ చేస్తున్నాడు, చేతిలో కుండ విడిపోయింది, మరలా మట్టిని తీసి కుండను తయారు చేస్తాడు, దాన్ని విడిచిపెట్టకుండా. 5వ వచనం చదవండి. కుండను అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతుల్లో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇడిపోవడం అంటే శ్రమలు రావడం, ఇడిపోవడం అంటే కష్టాలు రావడం, ఇడిపోవడం అంటే మనకు బాధలు కలగడం. ఇడిపోయినటువంటి మట్టి చచ్చా నువ్వు సరిగ్గా నాకు చేస్తలేదు, నేను పక్కకి వెళ్ళిపోతానని మట్టి పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, కుమ్మరి వాడు మరలా కుండ చేయడానికి అవకాశము లేదు. ఈ సందర్భంలో ఇర్మియా ద్వారాగా దేవుడు మనకు తెలియజేయవలసినటువంటి మాట ఏంటో తెలుసండి. నీవు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా దేవుని చేతిలో ఉంటే మరలా దేవుడు నిన్ను మామూలు యథాస్థితికి తీసుకుని వస్తాడని సత్యాన్ని తెలియజేయడానికి ఇర్మియా ప్రవక్తను ఆ కుమ్మరి వాని ఇంటికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు జనాంగం అరణ్యములో శనిగారు గొణుగారు దేవునిని విసిగించారు. దేవుని విసిగించి దేవుని చేతులు లేకుండా దూరంగా లోకంలోనికి వారు తిరిగినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుకనే దేవుని శనిగిన వారు గొణిగిన వారు అందరూ కూడా అరణ్యములోనే రాలిపోయారంటే చచ్చిపోయారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తానని చెప్పినటువంటి దేవుడు వీరు అరణ్యంలో రాలిపోవడానికి కారణం ఎవరు? దేవుని కారణం కాదు. అందులో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క ఉద్దేశాలు, వారిలో ఉన్నటువంటి చెడుతనము వారిని అరణ్యంలోనే రాలిపోయేలాగా చేసిందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఇశ్రాయేలీలు ఓర్చుకుంటే వారు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు కూడా వెళ్ళేవారు. ఈ రోజున మనం శ్రమ వచ్చిందని ఓర్చుకోకుండా, కష్టం వచ్చిందని ఓర్చుకోకుండా, బాధ వచ్చిందని ఓర్చుకోకపోవడం వల్ల మనలో దేవుని యొక్క తలంపులు నెరవేరకుండా పోతున్నాయి అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. చూడండి, ఎప్పుడైతే మనం ఓర్చుకోమో, ఎప్పుడైతే దేవుని మీద చికాకు పడతామో మనలో ఉన్నటువంటి చేదు బయటకు వస్తుంది. మనలో ఏమొస్తుందంటండి? మనలో ఉన్న చేదు బయటకు వస్తుంది. చేదు అంటే ఏంటో తెలుసండి? పాపం. ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే నరకానికి తీసుకుని వెళ్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధానంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను. చూడండి, ఈ ప్రణాళికాబద్ధంగా ఉన్నటువంటి విషయాలలో మొదటి విషయం ఏంటంటే, దేవుడు చేస్తున్నటువంటి పనికి నువ్వు సరిగ్గా స్పందించకపోతే, దేవుడు చేస్తున్నటువంటి ప్రణాళికలో నువ్వు సరిగ్గా కనుక నువ్వు దేవునికి అనుగుణంగా నడుచుకోకపోతే ఈ లోకములో నీకు అటువంటి చేదే బయటకు వస్తుందని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఇదంతా కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగం. శ్రమలు అనేవి, శోధనలు అనేవి, కష్టాలు అనేవి ఈ ప్రణాళికలో ఒక భాగం అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక విషయం జ్ఞాపకం చేస్తానండి. ఏంటి ఆ విషయం అంటే, యోసేపు యొక్క జీవితంలో కష్టాలు వచ్చినాయి. దేవుడు గోతులో తోసేయాలని ఉద్దేశించాడా? అన్నగారులు ఇద్దరు మరి ఐగుప్తులకి అమ్మేయాలని వారు అనుకున్నారు, బానిసగా అమ్మేయాలని అనుకున్నారా? దేవుడు వారిని అమ్మేయాలని అనుకోలేదు, తల్లిదండ్రులు దూరం చేయాలనుకోలేదు, ఉన్న ఊరు నుంచి పంపించేయాలని అనుకోలేదు. కానీ అదొక దేవుని యొక్క ఒక ప్రణాళిక.
యోసేపును ఐగుప్తుకి పంపించాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుని యొక్క ప్రణాళికలో యోసేపుకు చాలా కష్టాలు వచ్చినాయి, యోసేపుకు చాలా బాధలు వచ్చినాయి. తల్లిదండ్రులు విడిచి వెళ్ళవలసి వచ్చింది, అన్నలు సీదరించుకున్నారు. అలాగే ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత మరి జైలులో గడపవలసి వచ్చింది, శ్రమలు అనుభవవలసి వచ్చింది, శోధనలు అనుభవించవలసి వచ్చింది. ఇవన్నీ కూడా దేవుడు యోసేపు జీవితంలో యోసేపును నడిపించడానికి, చివరి స్థానానికి తీసుకుని వెళ్ళి హెచ్చించడానికి ముందుగా ఉన్నటువంటి ప్రణాళిక మార్గం ఇది. మనం జంగారెడ్డిగూడెం రావాలంటే ఏదో ఒక ఊరు బస్సు ఎక్కి రావాలి, హైదరాబాద్ వెళ్ళాలంటే ఏదో బస్సు ఎక్కి మనం హైదరాబాదు వెళ్ళాలి. వెళ్ళేటటువంటి ప్రయాణంలో చాలా మెలుకలు ఉంటాయి, వంకర్లు ఉంటాయి, సమయం గడుస్తూ ఉంటుంది. మనకు ఆకలి అవ్వచ్చు, దాహం అవ్వచ్చు, ఒక్కొక్కసారి తినడానికి ఆహారం ఉండకపోవచ్చు, తాగడానికి నీళ్ళు ఉండకపోవచ్చు. అయినా కానీ మనం హైదరాబాదు చేరాలి కనుక ఆ ప్రయాణంలో ఓపికగా మనము అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కనుక ఈ సమయంలో కూడా దేవుడు ఒక ప్రణాళికను యోసేపు జీవితంలో ఏర్పాటు చేయాలి అనుకున్నాడు. కనుక ఆ ఏర్పాటును బట్టి యోసేపు పాజిటివ్గా స్పందించాడు, నెగిటివ్గా కాదు, పాజిటివ్గా స్పందించాడు. ఆయన ఉద్దేశాలన్నీ కూడా దేవుని దృష్టిలో మంచివే. ఇర్మియా గ్రంథంలోనే 29:11 ఒకసారి చూడండి. ఈ శ్రమలు కానీ, ఈ కష్టాలు కానీ, ఈ ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ ఎటువంటి అంటే ఇర్మియా గ్రంథం 29:11 చూడండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ చాలండి హానికరమైనవి కావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు, ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రేమ, కనికరం. ఒకవేళ శ్రమ వచ్చింది అనుకోండి, అది కూడా దాన్ని మేలుకరంగా చేయడానికే దేవుడు మన కొరకు దానిని అనుమతించాడు అనేటువంటి సత్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో మనము చూడాలి. ప్రియమిత్రులారా, అలాగే యెషయా గ్రంథం 38:17 చూడండి. యెషయా గ్రంథం 38:17 38:17 మిక్కుటమైన ఆయాసము చాలిని నాకు నెమ్మది కలుగుటకు కారణమైన, మిక్కుటమైనటువంటి ఆయాసము నాకు నెమ్మది కలుగుటానికి కారణమైందంట. మిక్కుటమైన ఆయాసము, ఎక్కువ బాధ, ఎక్కువ కష్టం. ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. కష్టం ఎక్కువ వస్తే నువ్వు దేవునితో ఎక్కువ గడుపుతావు, శ్రమలు ఎక్కువ వస్తే దేవునితో ఎక్కువ గడపడానికి నీవు ప్రయత్నం చేస్తావనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఈ శ్రమల్లోనూ కష్టాల్లోనూ దేవుడు మనకి దగ్గరగా వస్తాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12:10 ఒక మాట ఇక్కడ ఉంటుంది చూడండి. ప్రియమైన బిడ్డలారా, ఎబ్రీయులకు రాసిన పత్రికలో 12:10 చూడండి ఒకసారి. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుంటుందో ఎబ్రీ పత్రికలో మనము 12:10 మనం చూడగలుగుతున్నాం. చూడండి ఒకసారి. పౌలు చెప్తున్నాం, మనము తన పరిశుద్ధతలో, దేవుని పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని మన మేలు కొరికి ఆయన మనలను శిక్షించుచున్నాడు అని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నటువంటి మాటను ఒక్కసారి మనం జ్ఞాపకం చేయాలి. మన మేలు కొరకు ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు, మనం మేలు పొందాలని మన శిక్షకు గురిస్తున్నాడు. అంతేగాని మన మీద ఆయనకి కోపం ఉన్నదని మాత్రం కాదు. తల్లి కుమారుడిని ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు కొడతాది, చచ్చిపోవాలని కొట్టదు, సరి చెయ్యాలన్నీ కొడుతుంది, చిన్నది అబ్బేస్తుంది. బయట నుంచి చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే పిల్లోడింటి అలా కొట్టేస్తుంది ఆవిడ అనుకుంటారు. కానీ తల్లికి ఉన్నటువంటి ప్రేమ ఏంటంటే, పెద్ద ఎదిగిన తర్వాత కుమారుడు బాగుండాలి అంటే ఇప్పటి నుంచే పిల్లవాడిని క్రమశిక్షణలో పెట్టాలి. కనుక ఆ క్రమశిక్షణ పెట్టడాని కోసమే ఇక్కడ మనము చూడండి, దేవుడు మనలను ఆ శ్రమల్లోంచి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్న. దేవునికి స్తోత్రం కలుగునగాక.
ఎబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి ఒకసారి. 10వ వచనం చదువంగా ఇందాక 2వ వచనం చూడండి. మనము కూడా ప్రతి భారమును పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వైపు చూస్తూ ఈ శ్రమలలో మనం పరిగెత్తాలంట, ఓపికతో పరిగెత్తాలి. దీనికి మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. పిల్లల్ని కనేటప్పుడు తల్లికి చాలా బాధ ఉంటుందండి. పిల్లలకి పుట్టేటప్పుడు తల్లి చాలా నవమాసాలు మోసి కన్నానరా, నిన్ను ఇన్ని బాధలు పడి కన్నానరా, ఈ రోజు నా మాటను వింటలేదని అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటాం, మనం చూస్తూ ఉంటాం. నవమాసాలు మోసిందని, కనేటప్పుడు బాధపడ్డదని ఆడికి ఏం తెలుస్తుంది? పిల్లోడికి తెలుస్తుందా? తెలవదా? పోన్లే, పిల్లోడిని కనేటప్పుడు బాధ కలిగిందని, పిల్లోడు పుట్టేటప్పుడు బాధ కలిగిందని ఒక పిల్లవాడితో ఆపరేషన్ ఎవరైనా చేయించుకుంటారా? 2-3 అంటారు కదమ్మా. అంటే ఇప్పుడు పిల్లవాడిని కనేటప్పుడు బాధ కలుగుతుందని చెప్పి 2వ పిల్లవాడిని కనకుండా మానలేదు కదా, 3వ వాడిని కనకుండా మానలేదు కదా. ఎందుకు మానలేదు? కారణం ఏంటో తెలిసింది? ముందున్నటువంటి బహుమానం. నేను కొద్దిగా కష్టపడితే నా కళ్ళ ముందు నాకు కొడుకుంటాడు, నేను కొద్దిగా బాధపడితే నా కళ్ళ ముందు నా కుమార్తె ఉంటుంది, నేను చక్కగా పెంచుకోవచ్చు వాళ్ళని. నేను బాధపడతాను, నాకు కలిగే బహుమానం గురించి నేను సంతోషిస్తాను. ఓపికతో భరించి వారు పిల్లల్ని కన్నప్పుడు బాధ ఉంటుంది, అయినా కానీ వారు పిల్లవాడు పుట్టిన తర్వాత పిల్లవాడిని చూసిన వెంటనే ఆ బాధలన్నీ, ఆ నిప్పులన్నీ వారు మర్చిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా నిరీక్షణతో మనం ఏం చేయాలి? దేవుని వైపు చూడాలి. శ్రమలు వచ్చినాయి కదా అని, బాధ వచ్చింది కదా అని దేవుని వైపుకు చూడడం మనం మర్చిపోకూడదు. అందుకే దేవుని వైపు చూడాలి. కష్టాల్లోను బాధల్లోను మనం దేవుని వైపు చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఆ దేవుడు మనలను బాధల నుంచి, కష్టాల నుంచి నడిపించి, విడిపించి తప్పించడానికైనా సమర్థుడు. చూడండి, కష్టం గొప్పదా లేకపోతే బహుమానం గొప్పదా అని మనం ప్రశ్న వేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, చాలా డబ్బులు అవసరతలో ఉన్నాం, చాలా డబ్బులు మనకు అవసరం. తెల్లారితే మనకి స్కూల్ ఫీజే కావాల్సి, ఇంటి అద్దె కావాల్సి, ఇంట్లో ఉన్న బాకీలే కావాల్సి, వడ్డీలే కావాల్సి, అప్పులే కావాల్సి, తెల్లారిన తర్వాత మనకు డబ్బులు కావాల్సి వచ్చింది. 10 లక్షలు, 10 లక్షల రూపాయలు కావాల్సి వచ్చింది. మనకి ఇచ్చేవాడు ఎవరు లేరు, వచ్చే దారి లేదు. అటువంటి అప్పుడు ఎవరన్నా వచ్చి, అమ్మా నీకు డబ్బులు కావాలి కదా, చెంప మీద ఒక దెబ్బ కొడతాను, 10 లక్షలు ఇస్తాను, తీసుకుంటావా అంటే మీరు ఏమంటారు? 10 లక్షలు అవసరమండి, ఎవరండి? చెంప మీద ఒక దెబ్బే కొడతాను, నీకు 10 లక్షలు ఇస్తాను నేను అంటే మీరేమంటారు? పోతే పోయింది, ఒక్క చెంప దెబ్బే కదా. ఏం కావాలి మనకి? 10 లక్షలు డబ్బులు కలిపి బహుమానం. అది నీవు బాధను అనుభవించడానికని ఇష్టపడతావు. ఎప్పుడు? కలగబోయే బహుమానము గొప్పదని నువ్వు చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు, నిన్ను నడిపించేవాడు దేవుడని సంగతి తెలిసినప్పుడు, ఈ శ్రమల్లోనూ బాధల్లోనూ దేవుడు నిన్ను ఆదరిస్తాడని నీవు అనుకున్నప్పుడు, ఎదవది అబ్బాయింది 10 లక్షలు ఇస్తున్నారు కదా అని ఒకలే నుంచుంటారు అక్కడ. ఏమండి, ఆ దారిని ఉన్న వాళ్ళందరూ వస్తారు. అబ్బాయి ఏమండి నన్ను కూడా చేద్దాం, నాకు కూడా 10 లక్షలు ఇవ్వండి, నన్ను కూడా కొట్టండి 10 లక్షలు. చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు వస్తారు. అప్పుడు రాళ్ళు వేసినోడు చిన్నవాడు మొదలు పెద్దవారు వచ్చారు కదా, వీళ్ళు కూడా వస్తారు. చెంపదెబ్బ కొడితే ఏమవుతుంది? చచ్చిపోతాడు ఇటాడు, చావడా. కానీ 10 లక్షలు వస్తాయా? బహుమానము ప్రియమైనలారా, తల్లి కష్టపడేది, తల్లి బాధపడేది, తల్లి వేదన పడేది, తన కడుపున పుట్టినటువంటి బిడ్డ తను చూసుకుని మురిచిపోవాలనే ఆలోచనతో బాధలు అనుభవిస్తుంది, నవమాసాలు మోస్తుంది. పిల్లవాడిని పుట్టిన తర్వాత సంతోషంతో చక్కగా ఆనందవంతి బాధలన్నీ మర్చిపోతుంది. దేవుడు కూడా అంతే, నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక నడిపిస్తున్నాడు. సందర్భంలో ఒకవేళ నీకు కష్టం రావచ్చు, బాధ రావచ్చు, కానీ నిరీక్షణతో దేవుని వైపుకు నువ్వు చూస్తే ఆ కష్టాలన్నీ కూడా నీకు సులువుగా కనపడతాయని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక శ్రమలు కూడా ఒక మార్గము అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. శ్రమలలో మనం సరిగా స్పందించాలి, వ్యతిరేకంతో స్పందించకూడదు. ప్రభువా ఈ ఎందుకైతే నన్ను ఈ రోజున ఈ శ్రమలకు నన్ను పంపించావు, ఈ శ్రమలు నన్ను ఉంచావు కనుక ఈ శ్రమలలో నన్ను నీ వైపు తిప్పుకోవడానికి ఒకవేళ ప్రణాళిక ఏర్పాటు చేసి శ్రమలో నువ్వు నన్ను నడిపించినని మనము ప్రార్థన చేయాలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మొట్టమొదటిది ఏంటంటే మనము శ్రమలలో సరిగా స్పందించాలి. అలాగే శ్రమలలో సరిగా స్పందించినటువంటి యేసేపు ఏమన్నాడో ఒక మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఆదికాండం 50 అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 50 అధ్యాయము ఎన్ని శ్రమలు పొందాడు, ఎన్ని బాధలు పొందాడు, ఎన్ని అయిపోయిన తర్వాత యేసేపు ఆ దేశానికి రాజుగా అయిన తర్వాత అన్నలందరూ ధాన్యం కొనుక్కుంటా యేసేపు దగ్గరికి వచ్చిన తర్వాత యేసేపు అన్నలు చూసిన తర్వాత అన్నలు ఇతడు యేసేపు మనం కోతులో తోసివేసిన వాడని భయపడుతూ యేసేపు దగ్గరికి వచ్చినప్పుడు యేసేపు పలికినటువంటి మాటలు మనం చూస్తే మనము కూడా శ్రమల తర్వాత మనము దేవుని ద్వారంగా ఆశీర్వాదాలు మేలులు పొందుకుంటామని సత్యాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోగలదు. 20వ వచనం 50 అధ్యాయం 20వ వచనం చదవండి. యేసేపు చెప్తున్నాడు, అనలారా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించిన. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనమైతే కక్ష తీర్చుకుంటాం. నన్ను గోతులో దోసేశారు కదరా, మిమ్మల్ని సరసాల్లో పెడతాను. సరసాల్లో పెట్టేటువంటి అధికారం ఉన్నాడు యేసేపు. కానీ యేసేపు ఏమంటే తెలుసా, మీరు కీడు కొరకేమో ఉద్దేశించారేమో కానీ దేవుడు దానిని మేలు కొరకే దానిని నాకు ఏర్పాటు చేశాడు. ఇది మీరు చేసింది కాదు, దేవుడు నా ఎడల జరిగించిందని యేసేపు అక్కడ సాక్ష్యం చెప్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసేపు సరిగా స్పందించాడు. ఇది దేవుని ప్రణాళిక. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అన్నంలో తోసేయడం, గోతులో పడవేయడం, ఐగుప్తులకు అమ్మేయడం, నేను సరసాల్లోకి వెళ్ళడం, పోతేపరి ఇంట్లోకి వెళ్ళడం, పోతేపరి ఇంట్లో సరసాలు రావడం, సరసాల్లోంచి రాజుగారు ఆస్థానంలోకి రావడం కూడా దేవుని యొక్క ప్రణాళికే. కనుక ఇది మేలు కొరకే దేవుడు నాకు చేశాడని హృదయపూర్వకంగా యేసేపు స్పందించాడు. మొట్టమొదటి మనం సరిగా స్పందించాలి. ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా దేవునిని మనము కించపరిచేలాగా ఇశ్రాయేలీలాగా మనము మాట్లాడకూడదు. వారు మారా అనేటువంటి ప్లేస్కి వచ్చిన తర్వాత తాగడానికి నీళ్లు లేవని కనీసం దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క తెలివి, దేవుని యొక్క మహిమను కూడా గుర్తించకుండా మారా అనేటువంటి నీరు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని శనిగారు మేము ఈ నీరు దాకా చచ్చిపోవాలా, చనిపోవడానికి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చామని శనిగారు సరిగా స్పందించలేదు. ప్రియదేవులారా, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు శ్రమలను మనకు అనుమతించినప్పుడు, శ్రమలలో మనం నడుస్తున్నప్పుడు, బాధలు ఉంటున్నప్పుడు మనం సరిగా స్పందించాలి. మొట్టమొదటి. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ వచనం చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము కనుక క్షణమాత్రం ఉండు మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎటువంటి శ్రమ అంటే ఇది రెండోది సులకనైనటువంటి శ్రమ. ఎలాగ సులకనైనది? మనకి ఏదైనా శ్రమ వస్తే ఏం పర్లేదు, ఇది ఏమవుతుందిలే అని మనం ఏం చేయాలంటే దాన్ని సులకనగా చూడాలి. కష్టం వచ్చింది, అబ్బో నాకు కష్టం వచ్చిందని 100 మందితో చెప్తే కష్టం పోతుందా? పాతో దేవునితో చెప్పుకోవాలి, దేవునితో మాట్లాడాలి. నువ్వు దేవునితో ఉండడానికి నీవు ఇష్టపడాలి. సులకనైన శ్రమగా ఏ శ్రమ వచ్చినా కానీ నీవు చూడాలనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చూద్దాం ఒకసారి. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చూస్తే సులకనైన శ్రమలు చూసి మనం కొట్టుకుపోకూడదు.
దేవుడు ఏమన్నాడు తెలిసిన ఒక మాట అంటాడు ఆయన, ఏమంటే మీరు భరించగలిగినటువంటి శ్రమలే మీకు వస్తాయి కానీ, శోధనలే వస్తాయి కానీ మీరు భరింపరానివి ఏవి కూడా మీకు రావు అని దేవుడు చెప్పాడు. అటువంటి అప్పుడు మనం భరించగలిగినదే దేవుడు పెడతాడు, భరించగలిగింది ఆయన పెట్టడు. మన ప్రాణం తీయాలని నేను ఎప్పుడు చూడడు. ప్రియమిత్రులారా, చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమయే మేలని యోచించాడు. చాలండి. మోషే గారు ఏమనుకున్నాడో తెలుసా? రాజు తర్వాత రాజు మోషే. రాజుగారి కుమారుడుగా పెరిగాడు, శస్త్ర విద్యలు నేర్చుకున్నాడు, యుద్ధ నైపుణ్యం నేర్చుకున్నాడు, చక్కగా చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత మోషే రాజ్యంలో ఉంటే రాజే. కానీ మోషే ఏమనుకున్నా తెలుసా? ఈ అల్పకాల పాప భోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటయే మేలు అనుకుని ఆ భోగ భాగ్యాలన్నీ కూడా మోషే విడిచిపెట్టేసి బయటకు వచ్చేసాడు. దేవుని చేత నాయకుడిగా ఏర్పాటు చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భోగాలన్నీ కూడా అల్పకాల భోగాలేనంటండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, చూడండి, ఈ భోగం అంతా కూడా అల్పకాలమే. నువ్వు ఏది తీసుకురాలేదు, ఏది కూడా నువ్వు పట్టుకెళ్ళవు. అందుకే యోబు ఒక మాట, నేను రిక్తుడిగా వచ్చి తిని మరలా రిక్తుడిగానే భూమిలోనికి నేను వెళ్ళిపోతాను. నాకు తల్లి గర్భం నుంచి రిక్తుడిగా వచ్చాను, మరలా తల్లి గర్భంలో రిక్తుడిగానే వెళ్ళిపోతాను. కనుక నేను తెచ్చింది లేదు, పట్టుకుని వెళ్ళేది కూడా లేదు. కనుక అల్పకాల భోగాలు ఇవన్నీ కూడా నాది అనుకున్నవాడు ఏది కూడా చేత్తో పట్టుకెళ్ళలేడు. కనుక ఈ అల్పకాల భోగములను చూసి మనం ఏం చేయాలి? ఒక శ్రమ వచ్చింది అనుకోండి, సులకనగా చూసి మన దేవుని సన్నిధానములో నిరీక్షణతో మనం ఉండాలని సత్యం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమ అంటే ఎవరినో తిట్టి ఎవరినో కొట్టి మనం శ్రమ పడడం శ్రమ కాదండి. దేవుని విషయంలో శ్రమ, దేవుని విషయంలో నింద, దేవుని సువార్త విషయంలో నింద, దేవుని సన్నిధానానికి వచ్చే విషయంలో నింద, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఏదైనా ఆటంకాలు కలిగినా కానీ ఆటంకాలను పక్కన పెట్టి దేవుని దగ్గరికి వస్తే అది దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. క్రీస్తుతో కూడా మనం జీవిస్తే క్రీస్తు స్వరూప్యంలోనికి మనము మారిపోతాం. అదే కదా దేవుని యొక్క తలంపు. మనల్ని సంపూర్ణంగా చేయలేనే కదా దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. కనుక ప్రియమైన బిడ్డలారా, అట్టి రీతిగా సంపూర్ణంగా అవడానికి మనము దేవుడు అనుమతించినటువంటి చిన్నపాటి శోధనలు కానీ శ్రమలు కానీ మనము ఎక్కువైనగా మనము తలంచకూడదు, సులకనగా చూడాలని. రెండవ విషయం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా సరిగా స్పందించాలి. యోబులాగా ఈ శ్రమలు నన్ను మేలు కొరకు నడిపిస్తాయే తప్ప కీడు కోసం నన్ను నడిపించవని. రెండవది సులకనైన శ్రమ. ఇది పెద్ద శ్రమలే కాదు, ఈ శ్రమల వల్ల నేను మేలు పొందుతాను అనుకోవాలని. మూడవ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి త్వరగా. 5వ అధ్యాయము 18వ వచనం. మొదటి దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ప్రతి విషయము అని రాయబడింది కదా ఇక్కడ. ప్రతి విషయం అంటే అందులో శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. మూడవ అంశం ఏంటంటే మనకి శ్రమ వచ్చినప్పుడు దేవునిని స్తుతించాలి, మనకి శ్రమ వచ్చినప్పుడు దేవునిని గణపరచాలి. మనకు శోధన వచ్చినప్పుడు దేవునిని గణపరిచి దేవుని స్తుతించి దేవునిని మనము మహిమపరచాలి. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా,
మనము తప్పు చేసి శ్రమలను మనము అనుభవించడం లేదు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 1 పేతురు 2:19 ఒక మాట పేతురు గారు రాస్తున్నాడు. చూడండి, 1 పేతురు 2:19 చూడండి. తప్పిదమ్ము చేసి దెబ్బలు తింటే అది శ్రమ అనుకోదు, దేవుడు పెట్టే శ్రమ అనుకోదు. నీ తప్పు వల్ల దెబ్బలు తిన్నాను అంతే. కానీ దేవుని యొక్క వాక్యం విషయంలో కానీ, దేవుని యొక్క సన్నిధాన విషయంలో కానీ మనం ఒకవేళ చింతపడ్డా, తప్పులు పడ్డా, మనం బాధపడ్డా కానీ అది మనకి ఆశీర్వాదకరమైన. చదువుదాం ఒకసారి 2:19 1 పేతురు. ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన నెల అది ఎతమగును. తప్పిదమునకే దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల అది మీకేమి ఫలము? తప్పులు చేసి దెబ్బలు తింటే వల్ల ఫలమే లేదు. దేవుని గురించి ఒకవేళ మీరు నిందల పాలైతే అది హితమవుతుంది మీకు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. 3వ విషయం ఏంటో తెలుసు, శ్రమలలో దేవుని మనం స్తుతించాలి. కారణం ఏంటో తెలుసండి, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనకు దగ్గరగా వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా గ్రంథం 63:9 చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 63:9 చూడండి ఒకసారి, చూద్దాం. యెషయా గ్రంథం 63:9. సరిగ్గా చదవండమ్మా. చాలండి. యావత్ బాధలో కూడా దేవుడు వారిని ఆదరించాడు, ఆదుకున్నాడు, కాపాడాడు. దీనికి సాదృశ్యంగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. ఏమిటంటే, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడు మనకు దగ్గరగా వస్తాడు. ఎలాగంటాం మనం? తండ్రి తండ్రి దేవా దేవా, తండ్రి తండ్రి దేవా దేవా, దేవా తండ్రి నన్ను కాపాడినై, నన్ను రక్షించినైనని ప్రతిసారి కూడా నిమిషానికి ఒకసారి, లేకపోతే నిమిషానికి 10 సార్లు, నిమిషానికి 100 సార్లు చెప్తూ ఉంటాం. సెకండ్కి ఒకసారి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఇది బాధల్లో ఉన్నాం కనుక. అయితే బాధల్లో దేవుడు నీకు దగ్గరగా వస్తాడు. దీనికి సాదృశ్యంగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. చూడండి, దానియేలు గ్రంథంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు ఉన్నారు. దేవుని యందు భక్తి కలిగిన వారు, భయం కలిగిన వారు. అయినా కానీ వారికి శోధన వచ్చింది, అయినా కానీ వారికి శ్రమ వచ్చింది. వారిని దేవుడు పరలోకంలో ఉండి ఆయన కాపాడుతూ రక్షిస్తూ వచ్చాడు. కానీ చూడండి, వారికి దగ్గరగా ఎప్పుడు వచ్చాడు దేవుడు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలుని అగ్నిగుండంలో పడవేసిన తర్వాత ముగ్గురిని పడవేస్తే అగ్నిగుండంలో 4 తిరగడం రాజుగారు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటి వరకు దగ్గర లేడు అనుకున్నారు వీళ్ళు. దేవుడు మాకు దగ్గరగా లేడు, దేవుడు మాకు కనబడతలేదు కనుక దేవుడు మమ్మల్ని ఏమీ రక్షించలేడు అనుకున్నారు వీరు. అగ్నిగుండం దాకా దేవుడు తీసుకొస్తాడా? అగ్నిగుండం దాకా మమ్మల్ని రప్పిస్తాడా? దేవుడు ముందుగానే తప్పించవచ్చు కదా అని వారు ఒకవేళ అనుకున్నారు అనుకోండి, దేవుని మహిమను వారు చూడలేకపోయేవారు. చాలాసార్లు మనం అదే అనుకుంటాం. ఏమంటాం? ప్రభా, ఈ శ్రమలు రాకుండా చేయొచ్చుగా, ఈ కష్టాలు రాకుండా చేయొచ్చుగా, ఇబ్బందులు రాకుండా చేయొచ్చు కదా, నాకు ఈ శ్రమలు శోధనలు ఏమీ లేకుండా మంచి జీవితాన్ని నాకు ఇవ్వచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నీకు దగ్గరగా ఉండాలంటే నువ్వేం కోరుకోవాలి? శ్రమలు రావాలని కోరుకోవాలి, కష్టాలు రావాలని కోరుకోవాలి. దేవుడు నీతో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నీకు అంత ఇబ్బంది ఏమీ కాదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బయట ఉన్నంత సేపు, అగ్నిగుండంలోకి వెళ్ళనంత సేపు కూడా దేవుడు వారికి దగ్గరగా లేడు. కానీ అగ్నిగుండంలో ఎప్పుడైతే వారు ముగ్గురిని పడేశారో, ముగ్గురితో పాటు దేవుడు కూడా పక్కనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత పక్కనే ఉన్నాడు? చెయ్యేస్తే అంత పక్కన ఉన్నాడు దేవుడు. వారు ముగ్గురు తిరుగుతున్నారు, వారితో పాటు దేవుడు కూడా తిరుగుతున్నారు. అంటే నీ అడుగులో అడుగేసి ఆయన కూడా తిరుగుతున్నాడు. ఎక్కడ? అగ్నిగుండంలో. అగ్నిగుండంలో ముగ్గురు అగ్నిలో పడిన తర్వాత వారికి అగ్ని అంటకుండా దేవుడు
వారితో ఉండి వారికి తోడుగా ఉండి వారికి కాపలాగా ఉండి వారితో పాటు దేవుడు కూడా నడిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక శ్రమలు వచ్చినప్పుడు మనం స్తుతించాలి. ఇదేంటండి శ్రమలు వచ్చినప్పుడు స్తుతించడం ఏంటి? ఆనందం కలిగితే కదా స్తుతించాలి. మనకి ఏదన్నా డబ్బు వస్తేనే కదా స్తుతించాలి. మనకి ఏదన్నా గొప్ప లాటరీ తగిలితే కదా స్తుతించాలి. ఎవరన్నా మనకి దానం ఇస్తే కదా స్తుతించాలి అని కాదు. శ్రమలు వచ్చినప్పుడు స్తుతించాలి. ఎందుకంటే శ్రమలలో దేవుడు మనకు తోడుగా దగ్గరగా వస్తాడు. కనుక శ్రమలు వచ్చినప్పుడు మనం దేవునిని స్తుతించాలి. మూడవది, శ్రమలలో దేవునిని మనము స్తుతించాలి. నాలుగో మాట కూడా చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, నాలుగో విషయం ఏంటంటే శ్రమలలో మనము నిరీక్షణ కోల్పోకూడదు. యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 2వ వచనం ఇందాక మనము చదువుకున్నాం. ఏం చదివాము అక్కడ? చూడండి, యాకోబు పత్రిక 1 అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. చదువుతాం ఒకసారి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములలో అయినటువంటి శోధనలో పడినప్పుడు మీరు మహానందమని ఎంచుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలలో నిరీక్షణను మనము కోల్పోకూడదు. పరీక్ష ఓర్పును కలిగిస్తుందని ఎరిగి మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఎలాగ నిరీక్షణ కలిగి ఉండాలి? ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనం శ్రమల్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసండి? ఆ శ్రమలలో దేవుడిని ఇంకాను స్తుతించడానికి, ఆరాధించడానికి, కనపరచడానికి ఇష్టపడాలి. మూడవది, 4వ విషయం ఏంటంటే శ్రమలలో దేవునికి నిరీక్షణ కలిగి మనం జీవించాలంటే విశ్వాసంతో జీవించాలి. విశ్వాసమే కదా మనకి ఓర్పును కలిగించేది. విశ్వాసమే కనుక మనను, ఓర్పే కనుక మనకు నిరీక్షణను కలిగించేది. ఓర్పు తన పనిని చేసుకుంటున్నప్పుడు మనం మహానందంతో ఉండాలి. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తన స్వరూపంలోనికి మార్చుకోవడానికి నిన్ను ఎలాగ వంచాలో అలాగ ఉంచుతూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఎలాగ ఉంచుతాడు? చూడండి, 1 పేతురు 1 అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. 1 పేతురు 1 అధ్యాయము 7వ వచనం చదువుతాం ఒకసారి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడును కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బంగారాన్ని పుటం వేస్తేనే కానీ, అగ్నిలో కాలిస్తేనే కానీ బంగారము తలతల మెరదు. మీలో మెరుపు రావాలంటే దేవుడు కూడా ఏం చేస్తాడంటే అండి, ఈ శ్రమలనే కొలుములో నిన్ను దేవుడు కాలుస్తూ ఉంటాడు అనమాట. చూడండి, కుమ్మరి వేరు, కమ్మరి వేరు. కుమ్మరి కుండలు చేస్తాడు, కమ్మరి పత్తులను, గొడ్డలను, కమ్మరతను చేస్తూ ఉంటాడు. అయితే కమ్మరి దేనైనా వంచాలనుకో ఏం చేస్తాడు? వంచవలసినటువంటి ఆ యొక్క ఐరన్ను, వంచవలసిన పదార్థాన్ని కాలుస్తాడు కొలుములో పెట్టి. ఎలా కాలుస్తాడు? అది వంచడానికి వీలుగా వచ్చేంత వరకు కూడా కాలుస్తాడు. దాన్ని వంచడానికి వీలుగా వచ్చేంత వరకు కాలుస్తాడు. కాల్చి అప్పుడు వంచుతాడు. కాల్చకుండా వంచాలంటే వంచలేడు. ఒకవేళ బలవంతంగా వచ్చింది అది ఇరిగిపోతుంది. దానికి రూపం రావాలంటే ఆ యొక్క ఇనుమును బాగా కాల్చి దాన్ని ఏం చేస్తాడండి, నచ్చినటువంటి షేపులకు దాన్ని తీసుకుని వస్తాడు. ఈ రోజున ఒకవేళ శ్రమలలో దేవుడు నిన్ను ఒకవేళ తన స్వరూపంలో మార్చుకోవాలనుకున్నప్పుడు నీకు బాధ కలిగి, ప్రభువా ఈ శ్రమలు నాకు వద్దన్నావు అనుకో, ఏమవుతుంది? నువ్వు దేవుని స్వరూపంలోనికి రావు. ఒక కత్తిరి చేయాలంటే ఒక వంపు కావాలి. వంపు కావాలంటే కాల్చాలి, దాన్ని సాగదీయాలి, వంపు తీయాలి. వంపు తీసినప్పుడు చుట్టుతో కొట్టాలి, కాల్చాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు చెయ్యటం పెట్టే వరకు వంపు రాదు, అందం రాదు నీకు. దేవుని స్వరూపంలోనికి నీవు మానలేవు. ప్రియమైన బిడ్డలారా, వంచాలంటే కాల్చాలి. ఈ రోజున చాలా మంది దేవుని సన్నిధి రావడానికి వెనకంజి వేస్తూ ఉంటారు. దేవుని దగ్గర రావడానికి కూడా అయ్యస్తో చూపుతూ ఉంటారు. వారిని అందరం దేవుడు ఎలా చేస్తారో తెలుసండి? కాల్చి కాల్చి
కొలుములో కాల్చి వారిని తన స్వరూపంలోనికైనా తెచ్చుకుంటూ ఉంటాడు. మనకు అర్థం కాదు చాలా విషయాలు మనకు అర్థం కాదు. ప్రియమైన బిడ్డలారా, శ్రమ చూడండి, పరీక్ష విశ్వాసానికి నిలిచినదై ఉండాలంటే, మనం నిరీక్షణ పొందుకోవాలంటే దేవుడు మన ఎడల ఆయన ప్రణాళికలు చేస్తున్నప్పుడు మనం అడ్డంకి పెట్టకూడదు. కుమ్మరివాడు కుండని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాడు. ఎక్కడ మెలిగి రావాలి, ఎక్కడ వంకర రావాలి, ఎక్కడ మూతిని పెట్టాలి, ఎక్కడ దానికి గోటు పెడితే సారు వస్తుంది, అందం వస్తుంది, ఎక్కడ నొక్కితే దానికి స్వరూపం వస్తుందో కుమ్మరుడికి తెలుసు, దేవుడికి కూడా తెలుసు. ఏంటది? ఎక్కడ మనల్ని నొక్కితే, ఎక్కడ మనల్ని సరి చేస్తే, ఎక్కడ మనల్ని కాలిస్తే మనం సరి అవుతామో దేవునికి తెలుసు. ప్రియమైన బిడ్డలారా, అందుకే ఆయన తన స్వరూపంలోనికి మార్చుకోవడానికి ఆయన మనలను తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ సులకనైనటువంటి శ్రమలు, నిరీక్షణను పుట్టించేటటువంటి శ్రమలు, దేవుడు మనకు దగ్గరగా వచ్చేటటువంటి ఈ శ్రమలు, అలాగే శ్రమలలో సరిగ్గా స్పందించేలాగా మన జీవితాన్ని కనుక మనం మార్చుకోగలిగితే ఈ శ్రమలు కూడా ఎన్నదగినవి కాదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. కనుక శ్రమలలో మనం భయపడకూడదు, శ్రమలలో మనము దిగులు పడకూడదు, శ్రమలలో మనము కృంగిపోకూడదు, దేవుని మీద ఉన్నటువంటి నిరీక్షణను మనము పోగొట్టుకోకూడదు. ఏదేమైనా దేవుని కృప, ఏదేమైనా దేవుడు నన్ను కాపాడుతాడు, నేను దేవుని బిడ్డను కనుక దేవుడే నాకు సహాయము చేస్తాడనేటువంటి నిరీక్షణతోను ఓపికతోను, అలాగే దేవుని స్తుతిస్తూ ఈ సులకరైన శ్రమలను లెక్క చేయకుండా దేవుని వైపుకు చూస్తూ, ఎవరి వైపుకి? యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగినట్లయితే అన్ని విషయంలో నుంచి దేవుడు మనకు మేలుని కలిగిస్తాడు. ఈ శ్రమలు మనకు మేలును తెస్తాయే తప్ప మనకు కీడును తీసుకురావు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఎరిగి ఉండి మనము ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి మనలను అట్టి రీతిగా శ్రమలలో కూడా మనకు తోడుగా ఉండి, మనకు దగ్గరగా ఉండి, షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఎలాగైతే చెయ్యందేదంట దగ్గరగా దేవుడిని వారిని నడిపించాడో, మనల్ని కూడా ఈ శ్రమలో నిరీక్షణతోను విశ్వాసంతో దేవుని స్తుతించడం వారుగా ఉంచి మనల్ని కూడా దేవుడు నడిపించునుగాక. తలవంచండి. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇంతవరకునైనా కూడుకులో ఉండి మాతో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. మా జీవితంలో వచ్చేటటువంటి ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి ఇరుకు మా మేలు కొరకే వస్తుందనే సత్యాన్ని మీ వాక్యం చేత నీ బిడ్డలమైన మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ శోధనలో, ఈ శ్రమల్లో ప్రభునైన మేము నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా దేవా మీ సన్నిధానంలో ప్రభునైన ఈ శోధనలను బట్టి మీరు మాకు దగ్గరగా వస్తారని, మా దోపనే ఉంటారని, మమ్మల్ని నడిపిస్తారని సత్యాన్ని ఎరగడానికి నైనా మీరు నేను ప్రభా మాకు తెలియజేసిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా నైనా ఈ వాక్యాన్ని ప్రభునైనా అర్థం చేసుకోవడానికి, వారి హృదయంలో పాత్రం చేసుకోవడానికి కృప చూపించండి. శోధనలు మా మేలు కొరకే వస్తానని సత్యాన్ని వారు ఎరిగి నిరీక్షణ కోల్పోకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా మీలో జీవించడానికి కృప చూపించండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలతోనైనా ప్రభా మీరు ఉండి అగ్నిగుండంలోనైనా ప్రభు వారిని నడిపించారు నైనా. అటు రీతిగా మా జీవితంలో కూడా ప్రభా వస్తున్నటువంటి తుఫాన్లను బట్టి, అగ్నిగుండాలను బట్టి, కష్టాలను బట్టి అయినా మీరు కూడా మాకు తోడుగా ఉంటారనేటువంటి నమ్మికను, విశ్వాసాన్ని మేము కలిగి ఉండి ఈ లోకంలో ప్రభా మీరు మాకు ఇచ్చేటటువంటి మేలుల కొరకు, మీరు మా కొరకు దాస్యం ఇచ్చిన బహుమతుల కొరకు నన్ను ప్రభా మేము నిరీక్షణతో ఎదురు చూసే భాగ్యం నీ బిడ్డలమైన మాకు దయచేయండి. సులకనైనటువంటి శ్రమలను తెలియజేసిన దేవా, మాకు వచ్చేటటువంటి శ్రమలను కూడా సులకనైనవే, తేలికైనవే, ఇవి మమ్మల్ని ఏమి చేయవు అనేటువంటి ధైర్యం కలిగినైనా ఈ లోకంలో మేము జీవించడానికి నైనా కృప చూపించండి. నేను ఈ బాధల తర్వాత, కష్టాల తర్వాత మాకు మేలును ప్రభా ఎంత అద్భుతంగా మీరు మాకు దయచేస్తారో తెలియజేసిన తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయినా ఇగరని ప్రభా బిడ్డలు కనేటువంటి తల్లి నేను ప్రభా బిడ్డలు కనేటప్పుడు బాధపడుతుంది, బిడ్డలు కన్న తర్వాత బహుమానాన్ని చూసి సంతోషిస్తుంది. అలాగే నేను ప్రభా
ఈ శ్రమల తర్వాత మాకు మేలులతో నింపుతున్నటువంటి దేవా నీకే స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి మీలో విశ్వాసంలో కోల్పోకుండా నమ్మికతో నేను ప్రభు నిరీక్షణతో మేము ముందుకు సాగుతూ మా జీవితాలను ప్రభునైనా నీ కొరకే నేను సాక్షిగా వాడుకునేలాగా నీ కృప మాకు దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ బిడ్డల చుట్టూ మీ కలిసి వేసి కాపుదలు దయచేయండి. వారికి ఉన్న ప్రతి సమస్యను మీ సన్నిధానంలో వారు ప్రార్థించారు. వారి ప్రార్థనలు మీరు ఆలకించినందుకు స్తోత్రాలు. ఈ సమయం నీ బిడ్డలు ఇంటికి వెళుతుండగా మీ సన్నిధానపు ఆశీర్వాదంతో నీ బిడ్డలు మీరు నింపండి, దీవించండి. రేపటి దినమన్న మరలా ప్రభా నీ సన్నిధానంలో కూడుకునేటువంటి భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు అందరికీ దయచేయండి. ఇప్పుడు వచ్చిన బిడ్డల బట్టి స్తోత్రాలు. ఎవరైతే రాలేకపోయారో వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ సమయం ముందు ప్రభు నిలబడిన దాసును మరుగుపరిచి దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను కూడి వచ్చిన కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని సంఘ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని రక్షణ పొందిన వారు రక్షణ పొందుకోవడానికి, మారు మనసు లేని వారికి మారు మనసు పొందుకోవడానికి నీ కృప చూపించమని ఇగో ప్రభు ఈ లోకంలో అందరూ కూడా ప్రభు నీ బిడ్డలు కనుకనైనా వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. వారు కొన్ని ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి నైనా మీరే తప్పించి మేలులతో వారు నింపుదురుగా. కానీ చేసిన ప్రార్థన పాదసని చేసుకుని కృపా దీవుతో నింపమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయమతో బ్రతుములాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోత్స పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే చేయి, ప్రభేసు రక్తమే చేయి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్, ఆమేన్.